ఏపీ రాజకీయం రంజుగా మారింది. చంద్రబాబు అరెస్టుతో తెలుగు తమ్ముళ్లు ఉడికిపోతున్నారు. వైసీపీ అధినేతకు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై అందరిలో హై టెన్షన్ నెలకొంది. భువనేశ్వరి విషయంలో స్పందించిన జూనియర్ బాబుకి ఎందుకు బాధ్యతగా నిలవడం లేదని అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ జూనియర్ మౌనం వెనుక మతలబేంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్. బాబు అరెస్టుతో హీటెక్కిన రాజకీయం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఆందోళన. చంద్రబాబు అరెస్టుపై స్పందించని జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తీరుతో డైలమాలో తమ్ముళ్ళు. నారా కుటుంబం అంటే జూనియర్కి ఇష్టం లేదా? ఎన్టీఆర్కి రాజకీయాలు ఇష్టం లేవా? ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. 2014-19 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. టీడీపీ నేతలు, నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును అరెస్టును తీవ్రంగా ఖండించారు. విషయం తెలిసిన వెంటనే విజయవాడకు వెళ్లారు. ఇలా ఎందరో స్పందించి చంద్రబాబు నాయుడికి తమ మద్దతు తెలుపుతుంటే నందమూరి కుటుంబ వారసుడు చంద్రబాబు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఫూసు కూడా వినిపించలేదు. చంద్రబాబు అరెస్టుపై ఒక్కబాటు కూడా ఆయన మాట్లాడలేదు. అధికార ట్విట్టర్ అకౌంట్లను ఎలాంటి పోస్ట్ కనిపించట్లేదు. నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో వెంటనే స్పందించారు ఎన్టీఆర్. అంతేకాదు ఓ వీడియోను సైతం విడుదల చేశారు. చట్టసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి ఓ మహిళపై విమర్శలు చేయడం అరాచక పాలనకు దారి తీసినట్టంటూ మండిపడ్డారు. కానీ ఎందుకో చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నా ఇప్పటికీ ఎన్టీఆర్ స్పందించడం లేదు. ఇదిలా ఉంటే మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు బొమ్మతో కేంద్ర ప్రభుత్వం నాణాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. పెద్దల నుండి ఆహ్వానం అందినా కూడా వెళ్ళలేదట జూనియర్ ఎన్టీఆర్. నారా కుటుంబంతో కలవకపోవడం ఇష్టం లేకనే ఇలా దూరం పాటిస్తున్నారా అనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు అరెస్టుపై కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలకు ఆచ్యం పోసినట్టుగా మారింది. దీంతో ఆయన అభిమానులు ఎన్టీఆర్కు రాజకీయం అంటే ఇష్టం లేదా, నారా కుటుంబం అంటే ఇష్టం లేదా అని గుసగుసలు పెట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా స్పందించి ఆ ముద్రను చెరిపివేసుకుంటారో లేదో చూడాలి.